భువనగిరిలో యువ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రణభేరి సభ జరుగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. ఏదో మర్చిపోయినట్టు అనిపించా నాకు. ఏంటిదే అమ్మా, మర్చిపోతే తెలంగాణ రాదు. ఎవరిని నిద్ర పట్టనియద్దు, మనం నిద్ర పోవద్దు. ఆఖరి ముచ్చట తమ్మి. కాబట్టి అందరం కూడా జర ఆజ్ఞలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మరొకసారి అందరి పెద్దలు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి అందరం కలిసి పంచుకుందాం ఈ దుఃఖాన్ని. ఏమైందో మీకు తెలుసు, తెలంగాణ ఎట్లా తెరలైందో మీకు తెలుసు. కాబట్టి మేము ఆ ముచ్చట చెప్పాం. పెద్దన్న తెలంగాణ దుఃఖం ఎక్కడా ఉన్నా నేను మీ వెంటే ఉన్నానంటూ నాటి నుంచి నేటి వరకు తెలంగాణ తొవ్వల్లో నడుస్తున్నటువంటి మన పెద్దన్న తొవ్వల్లో మొలిసిన పల్లెలను పక్కన పెట్టి ఈ తెలంగాణ పూల మీద నడిపిస్తున్న బిడ్డలని చెప్పేసి ఉద్యమానికి అండగా నిలబడ్డ మన పెద్దన్న దత్తన్న గారిని దయచేసి 1 నిమిషం ఇవాళ ఈ రమ పేరుని మోగించడానికి నడుం కట్టిన జిట్టలకు, అన్నా నువ్వు ఎంత దూరం నడిచినా నువ్వు ప్రజల వెనుక నడువు, నీ వెనుక మేము నడుస్తామంటూ కరవాలం పట్టుకొని వచ్చి అన్న చేతులు పెట్టడానికి వచ్చినటువంటి యువమిత్రులు, యువతరం నవతరం మరి స్వార్థ రక్కసి పట్ల సమర పురాన్ని పూరించడానికి యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయ ఉత్తమ యువనవాది జిట్టా బాలకృష్ణ రెడ్డి గారికి మా యువజన సంఘాల సమితి పక్షాన అన్నా మేము వెంట ఉంటాం. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు యువశక్తి అంతా స్వామి వివేకానంద ఆశయ సాధనతో మేము వెంట ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు యువతరం నవతరం సాగు మీదే, పుట్టుక మీదే, బతుకంతా పోరాటం కావద్దు, మన స్వప్నాన్ని నిజం చేసుకున్నామని చెప్పి నేను ఇచ్చిన వాడాన్ని అందరికీ ఎంత సులువు పడుతున్నాను. ఇబ్బంది నాకు దయచేసి దండం పెడతా. ఇప్పుడు మన పాట మొదలుపెట్టి అందరు నాగం చేయకు, అందరూ మాట్లాడినాక నా భారత. ఇప్పుడు పెద్దన్న దత్తన్న మాటకు ముందు చెల్లె దత్తన్న మాట్లాడగానే ఏ ప్రాణాలు ఏ ప్రాంతంపై దానపోసారో ఆ అమరుల ఆశయాలను కొనసాగించడానికి వచ్చిన తమ్ముళ్ళ మాటలు గురింటాయి. పెద్దన్న దత్తన్న గారిని వేదిక మీదకి వచ్చి మనం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఈ సభకు అధ్యక్షుడిగా ఇక యువత తెలంగాణ కోసం అంకిత భావంతో అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఈ రోజున యువ తెలంగాణ రణభేరిని మోగించేటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఒక యువకుడుగా కొన్ని ఆదర్శాలు పెట్టుకొని యువకులను దాదాపు 20 సంవత్సరాల నుంచి సంఘటితపరిచి యువత వల్లే ఈ దేశంలో మార్పు వస్తుందని, యువకులే ఈ దేశానికి అభివృద్ధికి, అదేవిధంగా తెలంగాణకు యువకులే వెండము కానీ సాధించినటువంటి నాయకుడు శ్రీ జిట్టా బాలకృష్ణుడని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చూస్తా ఉన్నాను. ఈ సభలో పెద్దలు మన యొక్క శరద్ పవార్ పార్టీ గారి యొక్క నాయకుడు త్రిపాఠి గారు, మనకు శరద్ యాదవ్ వారి
ఒక పార్టీ నాయకుడు శ్రీనివాస్ సింగ్ గారు, మరియు పెద్దలు కృష్ణరావు యాదవ్ గారు, మిత్రులు రాధాకృష్ణ మాధవ్ గారు, ఎమ్మెల్సీ దిలీప్ గారు, మరియు ఇది నల్గొండ మనం ఓటేస్తే మన కాళ్ళ దగ్గరికి వచ్చి సేవ చేసుకోవాలి. గెలిచినోడు మన కాళ్ళ దగ్గరికి వచ్చి అవ్వా నీ కాళ్ళు వస్తుందా, నీ కంటి చూపు చూపించిందా, నీ గుండె నొప్పి వచ్చిందా, నీకేమైంది చెప్పు అని చెప్పి మన దగ్గరికి వచ్చి మనకి ఏం కావాలని సమకూర్చాలి. మనం సీట్ ఇవ్వకపోయినా మన కోసం ఇక్కడ ఉన్నారు జిత్తా బాలకృష్ణ రెడ్డి అన్న. మరి మనం ఎన్నుకున్న ప్రధానమంత్రి ఎక్కడున్నాడన్నా? నీ చేతి కిందనే ప్రధానమంత్రి, నీ చేతి కిందనే ప్రధానమంత్రి, 100 కోట్ల ప్రజల నాడు తావు పంచి ఇండియాలో నీకేమి రమ్మా, నిన్ను అన్నదివే ఇంగిలీసు బొమ్మ, నీకేమి రమ్మా, నిన్ను అన్నదివే ఇంగిలీసు బొమ్మ. ఈ వేదిక కోసం అన్నా హైదరాబాద్ నుంచి నేను బయలుదేరి వస్తున్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది, సోనియా గాంధీ పాట పాడదు బిడ్డ, ఇల్లు పోలీసులు పట్టుకపోతారేమో, వీళ్ళలో పోలీసులు వచ్చిన్నారు, అది వాడకు బిడ్డ అన్నది. ఇది పాడకుంటే నేను సురేందర్ నైతనా, ఇది పాడకపోతే నేను తెలంగాణ కవి నైతనా కాను. కానీ ఇట్లాంటి పాటలను ఆదర్శంగా చేసుకుని విమర్శలు మాత్రమే నేర్చుకుని నాయకులుగా అనవసరంగా ప్రాణాలు ఎవరో ఎదుర్కోవద్దు. ఇది జిత్తా బాలకృష్ణ వేదన. తల్లి లాంటి వాళ్ళురా, జాతి దారాన్నంత భుజాన మూసేటోళ్ళురా, దివ్య దశలుండే విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి మానవాళ్ళు మీరురా. ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు రాసేటోళ్ళు, బలిదానాలు చేస్తూ బూడిద కావద్దురా. యువతరమంటే నీల తల్లి వంటి వాళ్ళురా, జాతి భారాన్నంత మోసేటోళ్ళురా, నడిపించేటోళ్ళు మీద కూలి పడితే ఎట్లరా, మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నిలవలేరురా, మిమ్ముల నమ్ముకున్న వాళ్ళు నిలవలేరురా. అన్ని ఇల్లు చూస్తే కన్ను మూస్తే ఎట్లరా, 4 కోట్ల కళ్ళు నదులైపోతాయిరా, 4 కోట్ల కళ్ళు నదులైపోతాయిరా. వేదన తీర్చుటకైనా వేదన చెందినోళ్ళు అనాలోపు బంధాహుతైతే ఎట్లరా, యువతరమంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, ఇలా ప్రతి క్షణం మీ బాధ్యతను గుర్తు చేసుకుని ఈ తెలంగాణ యువజేఏసీ తరఫున పోరాటంలో ముందు నడవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. సప్పట్లో చెప్పకముందే సైరల మీద ఉండాలి. ఒకసారి మరోసారి తమ్ముడు ఒక మాట చెప్పిండు, మన మహాత్మా హత్యలు వద్దన్నాం. యువ తెలంగాణ రణభేరి నుంచి కూడా తమ్ముళ్ళారా, పోరాటాల చరిత్ర మనది, త్యాగాల చరిత్ర మనది. పోరాటంలో వీరమరణం ఉండాలి తప్ప మనకు మనం అంటిపెట్టుకుంటే తెలంగాణ రాదు. అంటి పెడితే తెలంగాణ వస్తుంది. దమ్ముంటే అంటి పెట్టడానికి సిద్ధంగా ఉండాలి తప్ప మనం అంటి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండొద్దని చెప్పేసి ఈ రణభేరి తరపున మీ అందరికీ మనం చేస్తూ, పెద్దలు త్రిపాఠి గారు ఇవాళ సోనియా గాంధీని ఒక్క నిమిషం ఆయన కన్ను మూస్తే తెల్లారి ఇంటి ముంగడికి వచ్చి క్యా సాబ్ మేరకు ఐఫోన్ కరేగా आपको मैं अच्छे नहीं है जरा बोलो जी आम तुम्हारा साथ है నువ్వెట్లా చెప్తే గట్లనే అని చెప్పేసి పొద్దుగాలేసి గేటు పట్టుకొని తిరిగే సోనియా గాంధీ కూడా చెమటలు పుట్టించే శరద్ పవార్ వాళ్ళ యొక్క పార్టీ అధికార ప్రతినిధి త్రిపాఠి గారు మన ముందున్నారు.
ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనను చిట్టనని ఒక మాట అన్నారు. యువ తెలంగాణకు ఢిల్లీలో ఎవరు తెలుసాయా? మాకు ఢిల్లీలో మత్తు తెలుసు, మీకెవరు తెలుసు అన్నారు. మీకెవ్వరు తెలుసో గాని మాకు పార్లమెంటును గడగడలాడించే పార్టీలన్నీ తెలంగాణకే ఉన్నాయని చెప్పేసి తెలుసునన్న నిజాన్ని ఇక్కడ తెలియజేయడానికే మీ ముందు త్రిపాఠి గారు ఉన్నారు. జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, కేశవరావు యాదవ్ గారు, రవీంద్ర నాయక్ గారు, దిలీప్ కుమార్ గారు, సోదర సోదరి నమస్కారం. నిన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషం. యువత మేకులో, తెలంగాణ ఏకులో तेलुगु अभी और तेलंगाना की जीत के साथ साथ तेलुगु सीखने की कोशिश करूंगा. आप लोगों को जितना मुझको तेलुगु आती है उससे ज्यादा आपको हिंदी आती है सब लोगों को इधर. देखिए, सबसे पहले मैं बालकृष्ण रेड्डी को इस बात के लिए मुबारकबाद देता हूं, बधाई देता हूं कि उन्होंने तेलंगाना के नौजवानों को, विद्यार्थियों को इकट्ठा किया तेलंगाना की लड़ाई लड़ने के लिए, उसको जीतने के लिए. सबसे पहले मैं बहुत ज्यादा आपका समय नहीं लूंगा, कुछ जरूरी बातें आपसे कहना चाहता हूं तेलंगाना के बारे में. तेलंगाना के बारे में अब देर नहीं की जा सकती, एक पल की देर नहीं हो सकती. फौरन होना चाहिए तेलंगाना, फौरन होना चाहिए, अभी होना चाहिए. इस मांग के लिए बालकृष्ण रेड्डी साहब ने नौजवानों को, विद्यार्थियों को इकट्ठा किया. तेलंगाना के साथ असल में अगर नाइंसाफी किसी के साथ हुई है तो तेलंगाना के साथ हुई है. जो पहले ही राज्य था, स्टेट था, वो स्टेट को खत्म किया गया. ये कोई नई बात नहीं कि आप कोई नई चीज मांगे. हम लोगों ने शरद पवार जी को 3 साल पहले वारंगल में भेजा तेलंगाना की मांग का समर्थन करने के लिए. ये संगमा को भेजा, हमारी पार्टी ही नहीं.